ఇక జగిత్యాలలో కాంగ్రెస్ లో టికెట్ పంచాయతీ తీవ్ర రూపం దాల్చింది. మున్సిపల్ ఎన్నికల టికెట్లపై కొనసాగుతున్న వివాదం ఇప్పుడు ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. 16వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన ఒల్లి శేఖర్ ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చెందిన వ్యక్తికే టికెట్ వస్తుందంటూ జోరుగా ప్రచారం సాగుతుండటంతో తీవ్ర ఆవేదనకు లోనైనట్టు సమాచారం. తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తూ జీవన్ రెడ్డి నివాసంలో డీజిల్ ఒంటి మీద పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా అక్కడే ఉన్న కార్యకర్తలు అడ్డుకున్నారు. 20 ఏళ్లుగా పార్టీ జెండా మోసిన మాకు అన్యాయం జరుగుతోందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. జరుగుతుంది ఏందని కొంచెం లోపల ఉంటుంది కదా. 20 సంవత్సరాల నుంచి పనిచేసి ఎవరెవరికి అవకాశాలు అని ఆ పార్టీ జెండాను వాళ్ళ పేర్లు సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఫేస్బుక్లో చూస్తున్నాం. ఎక్కడ చూస్తే అక్కడ గ్రూపులలో నేనే కాంగ్రెస్ పార్టీ మనిషిని అంటున్నారు. మేము 20 ఏళ్ళ వస్తుంది, 30 ఏళ్ళ వస్తుంది పార్టీకి సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు.